ప్రైజ్ ద లార్డ్. తగిన కాలంన దేవుడు మన కొరకు సమస్తమును సిద్ధపరుస్తాడు. దేవుని యొక్క ఉద్దేశము దేని కాలం నందు అది చక్కగా ఉండాలని సమస్తమును కూడా ఆయన నియమించి ఉన్నాడు. అందుకే ఈ లోకంలో సీజన్స్ ఉన్నాయి. అందుకే శీతాకాలం ఉంది, వర్షాకాలం ఉంది, వేసవి కాలం ఉంది, గ్రీష్మం ఉంది. ఇవన్నీ కూడా ఎందుకు ఋతువులు ఎందుకున్నాయి అంటే ప్రతిదీ కూడా ఒక సైకిల్ ఆ విధంగా జరుగుతూ ఉంటుంది. మన జీవితాలలో కూడా మనకు కూడా సీజన్స్ ఉన్నాయి. కొన్నిసార్లు కష్టకాలం ఉంటుంది, కొన్నిసార్లు దుఃఖకాలం ఉంటుంది, కొన్నిసార్లు సంతోషకాలం ఉంటుంది. అయితే వాటన్నిటిలో నుంచి మనల్ని తీసుకువెళ్తున్నది దేవుడే. దానిలో నుంచి మనల్ని బయటకు తీసుకొచ్చేది కూడా దేవుడే. మళ్ళీ తిరిగి మనల్ని సమస్తం కూడా చక్కగా ఉండినట్లు ఏర్పాటు చేసేవాడు కూడా దేవుడే. ఆయన మనకిచ్చిన వాగ్దానంను నమ్మి ఆయనందు విశ్వాసం ఉంచి మనల్ని మనం ఆయనకు అప్పగించుకున్నట్లయితే సమస్తమును కూడా ఆయన చక్కగా జరిగిస్తాడు. మనం ఆయనందు విశ్వాసం ఉంచి నడుచుకోవాలంతే. యోసేపు కానీ దావీదు కానీ వారి జీవితకాలం చూస్తే వాళ్ళకు ముందుగానే వాగ్దానాలు ఉన్నాయి. కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి ఎంతకాలం పట్టిందో మనం జ్ఞాపకం చేసుకుందాం. వారు ఎన్ని కష్టాలు అనుభవించారో దానిని కూడా జ్ఞాపకం చేసుకుందాం. అవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఒక్కసారిగా ఉన్నత స్థానానికి తీసుకొని పోబడ్డారు కదా. అది కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు పని చేస్తున్నాడు. నీ జీవితంలో పని చేస్తున్నాడు, నా జీవితంలో పని చేస్తున్నాడు. అది ఎప్పుడైతే మనం గమనించి తెలుసుకొని గ్రహించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన ఎక్కడికి నడిపిస్తాడో ఆ విధంగా నడిపిస్తూ వెళ్ళాలి. అబ్రహాము ఏ విధంగా నడిచాడు? అబ్రహాము ఏ విధంగా ఏమీ క్వశ్చన్ చేయకుండా నడిచాడు కదా. అదేవిధంగా మనం కూడా నడుచుకున్నట్లయితే మనకు ప్రతిదీ కూడా తగిన కాలంన చక్కగా జరుగుతుంది. ఆయన సిద్ధపరిచి ఉంచాడు, వాటిని మనం పొందుకుంటాము. ఆ విధమైన విశ్వాసం మనకు కలుగునట్లుగా దేవుణ్ణి ప్రార్థిస్తాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమెన్.